ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతులకు అదిరే తీపి కబురు తీసుకొచ్చింది. దీనివల్ల అన్నదాతలకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పిస్తోంది, ఎవరికి లాభం చేకూరుతుంది, ఒక్కసారి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా మామిడి రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యాన శాఖ. సంవత్సర కాల పంటలు నష్టం వాటిల్లితే లక్షలు మేర నష్టపోవాల్సి రావచ్చు. అందుకే టీడీపీ ప్రభుత్వం మామిడి రైతన్నలపై దృష్టి పెట్టింది. పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై జిల్లా ఉద్యానవన శాఖాధికారి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయని తెలిపారు. ఈ తోటలో నుంచి ప్రతి సంవత్సరం 6,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మామిడి పంట నష్టం కలుగుతోంది అన్నారు. ఈ సందర్భంగా పంటల బీమా పథకం రైతులకు ఆదుకుంటుంది అన్నారు. రైతులు ఎకరాకు 1,750 రూపాయలు బీమాను చెల్లిస్తే, పంట నష్టం జరిగితే ఎకరాకు 35,000 రూపాయల వంతున బీమా కంపెనీలు చెల్లిస్తాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెలాఖరులోపు మామిడి తోటలకు బీమా చేసుకోవాల్సిందిగా కోరారు.